ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. డిఎస్సి ప్రిపరేషన్ ఎక్కడి దాకా వచ్చిందండి? అందరూ బాగా చదువుతున్నారా? హ్మ్. ఒక హౌస్ వైఫ్‌గా చదవాలంటే కష్టం. బట్ చదవక తప్పదు. ఎందుకంటే మనకి జాబ్ అనేది చాలా అవసరం కాబట్టి. ఓకేనా? అయితే కొంతమంది సిస్టర్స్ అంటారు, ఈవెన్ నేను కూడా అంటాను, చదవాలని అనిపించడం లేదు, కానీ నా కలను వదులుకోవాలని లేదు అని అంటారు. ఎందుకో తెలుసా? మనం డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటాం. కానీ మన మైండ్ షార్ప్‌గా ఉన్న మన బాడీ మనకి సహకరించదు. సో, అలాంటప్పుడు మనకి బాగా ఇలాంటి అంతా వస్తుందనమాట. ఏం చదువుతాంలే అబ్బా! రెస్ట్ తీసుకుందామనని. అవునా కదా? రేపు చదువుదాంలే, రేపటి నుంచి బాగా చదువుతాను అని పుస్తకం పక్కన పెట్టేసి ఏం చేస్తాం? హ్యాపీగా పడుకుంటాం. అవునా కదా? ఫస్ట్ బుక్ తీస్తాం. చాలా ఇంట్రెస్ట్‌గా బుక్ తీస్తామండి. ఇంట్రెస్ట్‌గా బుక్ తీసిన తర్వాత మనం ఏం చేస్తామో తెలుసా? ఒక 2 ఆర్ 3 పేజెస్ చదువుతాం. చదివిన తర్వాత మనకి అది బోర్ కొట్టేస్తది. ఇంట్రెస్ట్ పోద్ది. ఇంకేం చదువుదాంలే అని పక్కన పెట్టేసి పడుకునేస్తాం. ఇలా ఎన్ని సార్లు జరిగిందో, నేనైతే చాలా సార్లు చేశాననమాట ఇలాగా. కాబట్టి చదవాలని ఉంది, కానీ ఇంట్రెస్ట్ రావటం లేదు. చదవాలని తెలుసు, కానీ మనసు సహకరించడం లేదు. ఇలా చాలా కంప్లైంట్స్ నా సిస్టర్స్ దగ్గర నుంచి నేను విన్నాను. అయితే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. నీకు చదవాలని ఇంట్రెస్ట్ రావాలని ఎదురు చూస్తే నీ కళ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవునా కాదా? అవునండి, నిజమే. మీరు చదవటానికి ఇంట్రెస్ట్ రావాలని ఎదురు చూస్తే మీ కళ కూడా మీకోసం ఏం చేస్తుందని ఎదురు చూస్తూనే ఉంటుంది. మీరు డిఎస్సి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారా లేదా? ఫస్ట్ అది చూడండి. కోరుకుంటున్నారు కదా? మరి ఒక్కసారి ఆ రోజును ఊహించుకోండి. మీ చేతిలో మీ డిఎస్సి సెలెక్షన్ లెటర్ ఉంది. మీ కుటుంబం మొత్తం నీ వైపు గర్వంగా చూస్తుంది. మీ అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు చూడండి, మన బిడ్డ టీచర్ అయింది అని వాళ్ళు చెప్పే ఆ ఒక్క మాట కోసం మీరు ఈరోజు కొంచెం కష్టపడలేరా? ఖచ్చితంగా చేయగలుగుతాం. మీ సమస్య తెలివి లేకపోవటం కాదు. మీ సమస్య ఏంటో తెలుసా? చదువు రాకపోవటం కాదు. చాలాసార్లు మన సమస్య ఒకటే. అదేంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. ప్రతిరోజు 8 గంటలు చదవాల్సిన అవసరం లేదండి. 10 గంటలు చదవాల్సిన అవసరం లేదు. మొదట 30 మినిట్స్ చదువుదాం. అది అయిపోయేదాకా మరో 30 మినిట్స్. అలా రోజుకు ఒక చిన్న అడుగు వేస్తూ ముందుకు వెళ్ళండి. ఎందుకంటే పెద్ద విజయం ఒక రోజులో రాదు. ప్రతిరోజు వేసే చిన్న చిన్న అడుగుల వల్లే వస్తుంది. అవునా కదా? మన చుట్టూ ఉన్న వాళ్ళు చదువుతున్నారు. కొంతమంది మీకంటే ముందున్నారు. కొంతమంది మీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు. వాళ్ళని చూసి భయపడకండి. వాళ్ళతో పోటీ పడాల్సిన అవసరమే లేదు. నిన్నటి మీతోనే ఈరోజు పోటీ పడండి. నిన్న 2 గంటలు చదివానా? ఈరోజు 2½ అవర్స్ చదవాలి. నిన్న ఒక 20 క్వశ్చన్స్ చేశాను. ఈరోజు ఒక 30 క్వశ్చన్స్ చేయాలి. ఇదే మీ నిజమైన విజయం. ఓకేనా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు మోటివేషన్ ఎప్పుడూ ఉండదు. కాబట్టి మీకు మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. మన కళ కోసం, మన జాబ్ కోసం మనం ముందుకు వెళ్తూ ఉండాలి. థ్యాంక్ యూ.